ఒక కుటుంబాల నుంచి కుటుంబ నేపథ్యం నుంచి రాజకీయాలకు వచ్చినటువంటి కవిత గారే ఇలా మాట్లాడితే మరి ఒక కామన్ ఉమెన్ పరిస్థితి ఏంటి రాజకీయాల్లో అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ఇండిపెండెంట్ గా పనిచేసిన నేనైనా ఉండొచ్చు, జోష్న ఉండొచ్చు. ఇవాళ మాకెవరు వెనక ముందు ఎవరు లేడు, మాకు మేమే రాజకీయాలలో మేము బాటలు వేసుకొని ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళం. సో అన్ని రకాల హంగులు, ఆర్బాటలు, డబ్బులు, ఏమంటారు పేరు, అన్ని రకాలుగా అయ్యల పేర్లతో మోసుకొని రాజకీయాలకు వచ్చేటోళ్ళే వీళ్ళే మాకు ఇంకా పదవులు లేవు, మాకు ఇంకా ఆత్మగౌరవం లేదని కొట్లాడితే ఈ సమాజం ఎటు పోతుందని అడుగుతున్నాను నేను. సో ఇవాళ అటువైపు షర్మిల గారిని తీసుకున్నా, ఇక్కడ కవిత గారిని తీసుకున్నా కూడా పురుషాధిక ప్రపంచంలో ఇందిర గారు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అంటే మీకు జోడిస్తాను. ఈరోజు ఈ దేశంలోనే ఆ రోజు ప్రధానిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ కూతురుగా వచ్చిన ఇందిరాగాంధీ కూడా అవమానాలు చాలా ఇప్పుడు వీళ్ళు ఎదుర్కొన్న అవమానాల కంటే చాలా ఎక్కువ అవమానాలు, చాలా ఎక్కువ సఫర్ కాలేదా ఆ రోజుల్లో కూడా? 100%. అది ఎంత పవర్ఫుల్ ఫ్యామిలీ అయినా, ఏ ఫ్యామిలీ అయినా మహిళగానే స్ట్రగుల్ పడాల్సి వస్తుంది కదా రాజకీయాల్లో. సో అదే ఆ దానినే ఆ రోజు ఇందిరాగాంధీ ఒక ఉక్కు మనిషిగా ఎదిగింది ఆమె. అంటే ఇచ్చినటువంటి దాన్ని, జరిగినటువంటి అవమానాన్ని స్వీకరించి ఒక మహిళ పవర్ఫుల్ గా ఎదిగింది. అందుకే ఇందిరాగాంధీ ఉక్కు మనిషి అని మాట్లాడుకుంటాం ఇవాళ. సో జయలలిత గురించి కూడా ఆమె జరిగినటువంటి అవమానం. ఇప్పుడు ఇక్కడ ఇది కొత్త పాయింట్ అండి. శ్రీకాంత్ గారు అండము జయలలిత ఆ రోజు సభలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొందో కవిత గారు కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ గా అంత అవమానాలు ఎదుర్కొన్నారు అన్నారు. దానికి మీరేమంటారు? మీరు అందరు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. దాన్ని దీన్ని నేను కంపారిజన్ చేయలేదు, ఎందుకంటే జయలలిత గారు జరిగినటువంటి కంప్లీట్ ఆ అకేషన్, ఆ సందర్భం అదంతా డిఫరెంట్. బట్ కవిత గారికి జరిగినటువంటిది మీరు గమనించినట్లయితే ఆమె లిక్కర్ కేసు విషయంలో జైలుకి వెళ్ళిన తర్వాత కూడా తిహార్ జైలు నుంచి బయటకు తీసుకొచ్చేంత వరకు కుటుంబం అయిండొచ్చు, పార్టీ అయిండొచ్చు, అండగా నిలబడి దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆమెను తీసుకొచ్చినటువంటి విధానంలో చాలా మంది పార్టీ అండగా ఉంది, కుటుంబం కూడా అండగా ఉందని మాట్లాడుకున్నారు ఆ సందర్భంలో. సో ఆ తర్వాత ఏం జరిగిందనే దానికి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ. సో అట్లా అవన్నీ ఒకదానికొకటి ముడిపడుతూ చివరికి వచ్చేసరికి అంటే నాకు అర్థమైనంత వరకు పాలిటిక్స్ లో ఏంటి అని అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఏమంటారు ముగ్గురు హెడ్ స్ట్రాంగ్ అయిపోయినారు. కేసీఆర్ అంటే ఎలా పట్టించుకోవట్లేరు కాబట్టి కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, కవిత గారైనా ముగ్గురు హెడ్ స్ట్రాంగ్. సో ముగ్గురులో ఎవరికి ఆధిపత్యం కావాలన్న లైన్ లోనే ఈ ట్రయాంగిల్ దాంట్లోనే ఇవాళ మొదలైందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో హరీష్ రావు గారు కేసీఆర్ ఉన్నంత వరకు ఎలాంటిది ఏం చేసే పరిస్థితి లేదు. అల్టిమేట్ గా కేటీఆర్ గారే పాలిటిక్స్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి నిర్ణయాలన్నీ ఆయన ద్వారానే జరుగుతున్నాయన్నది మనం గమనిస్తున్నాం. షాడ ముఖ్యమంత్రిగా కేటీఆర్ పనిచేస్తున్నారు కానీ చూస్తున్నాం. సో కవిత గారు డే 1 నుంచి కూడా కేటీఆర్ గారి పైన అస్త్రాలు ఆమె ఎప్పుడైతే యాంటీ లైన్ తీసుకుందో కేటీఆర్ పైన మాట్లాడడం మొదలు పెట్టింది. ఈ మధ్య కాలంలో మాత్రమే హరీష్ రావు గారిని తను నోటీస్ చేస్తూ మూవ్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది పొలిటికల్ గా ఉన్నటువంటి చాలా మంది కూడా దీన్ని గమనిస్తూ మాట్లాడుతున్నారు. మూడో విషయం ఏంటి అని అంటే ఇవాళ కవిత గారికి జరగాల్సింది అంటే అక్కడ ఉంటే ఎలాగూ ఆ పరిస్థితి వచ్చే లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏమంటారు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ఉన్నాయి. సో ఈ మూడింటిలో ఎవరో ఇద్దరు మాత్రమే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు, ఒక ప్రతిపక్షం, ఒక పాలక పక్షం. సో ఈ ఉన్న దాంట్లో ప్రతిపక్ష పాత్ర చేయాలి అని అంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి వ్యతిరేకత అన్నది కొంత అది జరగాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ కుటుంబ సభ్యుల నుంచి ఇంకొకరు పార్టీ చేసినట్లయితే ఎక్కడ ఏది కాకుండా మళ్ళా పవర్ వాళ్ళ చుట్టే తిరుగుతుందని ఒక కోణము బ్యాక్ అండ్ లో ఉన్నదేమని నేను అనుకుంటా. ఎందుకంటే కేసీఆర్ గారు అపర చాణక్యులు, మేధావులు. ఆయన ఏ విషయాన్ని కవిత గారి మొత్తం వెనక కేసీఆర్ గారి ఏమంటారు వెనక కేసీఆర్ గారి ఉందంటారా? నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే కేసీఆర్ గారికి తెలియకుండా ఏది జరగదు. పడుకున్నా, కూర్చున్నా, లేచినా, ఏం చేసినా కేసీఆర్ పాలిటిక్స్ ఆలోచిస్తారు. అలాంటి కేసీఆర్ గారు కవిత విషయంలో ఇంత నెగ్లెక్ట్ గా ఉన్నారు అని అంటే మనము దాన్ని నమ్ముతామా? మీరు ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఇక్కడ జరిగే విషయంలో 100% వాళ్ళు నలుగురు కలిసి ఉంటే వాళ్ళ పార్టీ బలమైనటువంటిది. వాళ్ళు విడిపోవడానికి ఒక అవకాశం దొరికి విడిపోయిన ఓటు కూడా ఇంకొక దగ్గరికి వెళ్లకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఆ కుటుంబ సభ్యుల్లోనే ఇంకొక నాయకత్వం ఉండాలి. కాబట్టి కవిత గారు ఉమెన్ అవుతుంది. కవిత ఇక్కడ మాట్లాడిన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసింది వాళ్ళకన్నా కూడా. కాబట్టి ఆమెకు ప్రజల నుంచి వచ్చే
అనేటువంటి యాక్సెప్టెన్స్ ఎక్కువగా ఉంటది కాబట్టి ఈ లైన్ లో ఇది మూవ్ ఆన్ అవుతుందేమని నాకున్నటువంటి అనుమానాలు. కాబట్టి డెఫినెట్ గా రాబోయే రోజులు ఇవన్నీ కూడా బయటకి నివృత్తం అవుతాయి. బట్ అల్టిమేట్ గా ఒక ఉమెన్ నాయకత్వము పెరగాలని కోరుకున్నటువంటి మహిళను కాబట్టి డెఫినెట్ గా ఆమె ఎదగాలి. తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండమైన 10 మంది మహిళలకి అవకాశాలు కల్పించాలి. సామాజిక తెలంగాణ ఏదైతే లైన్ తీసుకున్నారో ఆ లైన్ కోసం 100% వాళ్ళు నిలబడాలనే కోరుకుంటాను నేను. బట్ అల్టిమేట్ గా స్వార్థం, పవర్, స్వార్థం, డబ్బు అవి రెండు ఆ కుటుంబంలో ఉన్నటువంటి డిఎన్ఏలో ఉన్న లక్షణాలు. అవి కాదని మనం వేరేగా మాట్లాడడానికి లేనే లేదు అని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఇందాక సో కాల్డ్ మీ మాట్లాడిన ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఆ ఎగ్జాంపుల్స్ అన్నిట్లలో ట్విట్టర్ లో పోస్ట్ చేసి ట్యాగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడతారక్క మీరు? బాలరాజు గారు, జ్యోత్స్న గారు అయినాక మీ దగ్గరకు వస్తా. రెండు కూడా మీ డిఎన్ఏ, మీ పార్టీ డిఎన్ఏ లక్షణాలను తెలియజేస్తున్నాను. ఇందిరా సోమన్ గారు అండ్ బాలరాజు గారు 1 minute ఆగండి. జ్యోత్స్న గారు మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తా. జ్యోత్స్న గారు. అజిత్ గారు, ఇందాక నేను జాగృతి రిప్రజెంటేటివ్ అనుకుంటా శ్రీకాంత్ గారు, ఆయన మాట్లాడినప్పుడు హ్యాండ్ ఎందుకు రేజ్ చేసిన అంటే, ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటిది? ఇవాళ కవిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక డౌట్ వచ్చింది అజిత్ గారు, ఏంటంటే అసలు మండలిలో ఇలా వ్యక్తిగతమైనటువంటి అంశాలని మాట్లాడే